క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక గడ్డలాగా తెలుస్తుంది. ఈ గడ్డ అనేది కొత్తగా స్టార్ట్ అయి ఉంటుంది. నొప్పి అనేది లేకుండా మెల్లిమెల్లిగా పెరుగుతున్న గడ్డ వచ్చేసి మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అయి ఉండేదానికి ఆస్కారం ఎక్కువ ఉండొచ్చు. యంగ్ ఏజ్లో చాలామంది చిన్న చిన్న గడ్డలు వస్తున్నాయి అనేసి మా దగ్గరకు వస్తూ ఉంటారు. సర్వైకల్ క్యాన్సర్కి మనకు ఫస్ట్ వచ్చే సిమ్టమ్ వచ్చేసి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. బక్కల్ మ్యూకోజా కానీ టంగ్ క్యాన్సర్స్ కానీ ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. నిద్ర లేకపోవటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న అల్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ తర్వాత లంగ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి ఇమ్మీడియట్గా ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి దగ్గు రావటం. ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి. గల కారణాలు ఏంటి? ఏదైనా కానీ ఒక 6 వీక్స్ ఆగాలి, ఏ సిమ్టమ్ వచ్చినా కానీ. మగవాళ్ళలో ప్రత్యేకంగా సిగరెట్స్ గుట్కా లాంటివి తినడం వల్ల అది ఆ పర్సంటేజ్ ఏ విధంగా కన్సిడర్ చేయొచ్చు? లంగ్ క్యాన్సర్ ఎక్కువ కామన్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. రెగ్యులర్గా డయట్, ఎక్సర్సైజెస్ ఉండాలి. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి ఒకరికి ముట్టుకున్నా కానీ పట్టుకున్నా కానీ అసలు సంక్రమించే అవకాశమే లేదు. క్యాన్సర్ ఉన్న పేషెంట్కి కోవిడ్-19 సంక్రమిస్తే ఇంట్లో అదే రూమ్లో ఇంకొకళ్ళు ఉన్నారు అని అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మాస్క్ వేసుకోవాలి. ఇప్పుడు మనం అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్లో ఉన్నాం. డాక్టర్ సునీత గారితో ముఖాముఖి కార్యక్రమం. నమస్తే సునీత డాక్టర్ గారు. అయితే ఈ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. క్యాన్సర్ లక్షణాలు అనేది ఓవరాల్గా చెప్పడం కష్టమవుతుంది. ఒక్కో బాడీలో ఇప్పుడు కొన్ని వేల పార్ట్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్క ఆర్గాన్కి సంబంధించిన క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన సిమ్టమ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఉమెన్ తీసుకుంటే కనుక ఆడవాళ్ళల్లో మనకు మెయిన్గా కనిపించేది ఒక సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. మోస్ట్ కామన్గా కనిపించేది బ్రెస్ట్ క్యాన్సర్, ఆ తర్వాత నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్లో బాగా ఫస్ట్గా ఇమ్మీడియట్గా కనిపించే సిమ్టమ్ ఏంటంటే ఒక గడ్డలాగా తెలుస్తుంది. ఈ గడ్డ అనేది కొత్తగా స్టార్ట్ అయి ఉంటుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది. తర్వాత పెయిన్ ఉండదు అనమాట. అంటే నొప్పి అనేది లేకుండా మెల్లిమెల్లిగా పెరుగుతున్న గడ్డ వచ్చేసి మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అయి ఉండేదానికి ఆస్కారం ఎక్కువ ఉండొచ్చు. అది కూడా ఎప్పుడు ఒక 40-50 ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్ళకి కొత్తగా స్టార్ట్ అయితే కనుక. యంగ్ ఏజ్లో చాలామంది చిన్న చిన్న గడ్డలు వస్తున్నాయి అనేసి మా దగ్గరకు వస్తూ ఉంటారు. దానికి మనం ఎక్కువగా భయపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే అవి నార్మల్గా వచ్చే పాలగడ్డలు కావచ్చు, లేకపోతే కనుక సింపుల్గా ఉండే ఫైబ్రో అడినోమాస్ అంటే క్యాన్సర్కి సంబంధం లేని గడ్డలు కూడాను చాలా మటుకు కనిపిస్తూ ఉంటాయి. సో ప్రతి మనిషికి వచ్చే భయం ఏంటంటే గడ్డతో రావంగానే ఇమ్మీడియట్గా అది ఏదైనా క్యాన్సర్ ఏమో అనేసి ఒక భయం ఉంటుంది. అలాంటి భయం లేదు. కానీ ఏ గడ్డ కొత్తగా కనిపించినా, ఎస్పెషల్లీ 40-50 ఇయర్స్ తర్వాత మీకు కొత్తగా కనిపిస్తే అది ఇమ్మీడియట్గా మనము చెక్ చేయించుకోవాలి. నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్కి మనకు ఫస్ట్ వచ్చే సిమ్టమ్ వచ్చేసి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అది కూడా ఎట్లా ఉంటుంది అని అంటే 50 ఇయర్స్ 60 ఇయర్స్ పైబడిన వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి కొంతమందికి ఆల్రెడీ మెనోపాజ్ వచ్చేసి ఉంటుంది, అంటే ముట్లు ఆగిపోయి ఉంటాయి. అయినా కానీ వాళ్ళకి కొత్తగా ఈ బ్లీడింగ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్న. అది ఇంకా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావటము, తర్వాత కడుపు నొప్పి రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉంటాయి. సో ఎర్లీ సిమ్టమ్ వచ్చేసి ఇక్కడ బ్లీడింగ్ అవ్వటం. ఇంకా నెక్స్ట్ మగవాళ్ళల్లో ఈ మధ్య మాకు ఎక్కువగా కనిపిస్తున్నవి అన్నీ కూడాను మాకు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఈ పొగాకు, గుట్కా, సిగరెట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల ఓరల్ క్యావిటీకి సంబంధించినవి, అంటే నోట్లోకి సంబంధించిన బక్కల్ మ్యూకోజా కానీ టంగ్ క్యాన్సర్స్ కానీ ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వీటికి ఏంటి అని అంటే ఒక చిన్న అల్సర్ లాగా స్టార్ట్ అవుతుంది. అల్సర్ పెయిన్ ఉంటుంది, ఆ తర్వాత మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది. అయితే నార్మల్గా అల్సర్స్ అనేవి మనకు రెగ్యులర్గా అంటే స్ట్రెస్ వల్ల, లేకపోతే ఒక రకమైన నిద్ర లేకపోవటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న అల్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి రెగ్యులర్గా ఉండేవి.
కానీ ఎప్పుడైతే అల్సర్ సైజు పెరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత దానికి నొప్పి ఎక్కువైతూ ఉంటుంది, ఆ తర్వాత సరౌండింగ్గా అంటే ఇప్పుడు నాలుక ఉందనుకోండి, నాలుక మీద నుంచి ఆ మైన అలా వెళ్తూ వెళ్తూ అంగిటి వరకు కూడా వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటివప్పుడు ఇమ్మీడియట్గా చెక్ చేయించుకోవాలి. ఆ తర్వాత లంగ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి ఇమ్మీడియట్గా ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి దగ్గు రావటం, పొడి దగ్గు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఎప్పుడు మనకు అంటే చాలామంది పేషెంట్స్ ఒక 1 వీక్ 2 వీక్స్ దగ్గు వస్తూ ఉంటే కనుక ఇంకా టెన్షన్ పడిపోయి వచ్చేస్తూ ఉంటారనమాట. ఏదైనా కానీ ఒక 6 వీక్స్ ఆగాలి ఏ సిమ్టమ్ వచ్చినా కానీ, ఎందుకంటే ప్రతి సిమ్టమ్ని మనం స్క్రీన్ చేసుకుంటూ వెళ్ళలేం. ప్రతి చిన్న అల్సర్ కానీ లేకపోతే ఒక దగ్గు కానీ ప్రతి దానికి మనము అంత ఇమ్మీడియట్గా పోవాల్సిన పని లేదు. ఒక 6 వీక్స్ వరకు కూడాను సింపుల్ అనాల్జెసిక్స్ కానీ లేకపోతే కాఫ్ సిరప్స్ కానీ వీటితోటి తగ్గట్లేదు అని అనుకుంటే అప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళి చెక్ చేయించుకోవాలి. అలాగే గొంతు బొంగురు పోవడం, ఇది కూడా ఒక కామన్ సిమ్టమ్ అనమాట. అది నార్మల్గా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అంటే రొటీన్గా కనిపించే సిమ్టమ్ అది. కానీ కొంతమందికి అది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే చెక్ చేయించుకుంటే బెటర్. మరి ముఖ్యంగా మేడం చెప్పండి, అసలు ఈ ప్రథమ దశని ఎలా గుర్తించవచ్చు, పలానా క్యాన్సర్ ఉంది అనే దాని గురించి? సో ఏ పేషెంట్ అయితే మా దగ్గరికి సిమ్టమ్స్ తోటి వస్తారో, స్పెసిఫిక్గా ఒక ఆర్గన్కి సంబంధించిన సిమ్టమ్స్ తోటి వస్తారో, ఆ ఆర్గన్కి సంబంధించిన సిమ్టమ్స్ ప్రకారము దానికి టెస్టింగ్ అనేసి ఉంటుంది అనమాట. ఆ టెస్టింగ్స్లో యూజువల్గా ఫస్ట్ మాకు బయట కనిపిస్తూ ఉందనుకోండి, ఇమ్మీడియట్గా మేము దాంట్లోంచి ఒక చిన్న పీస్ తీసి బయాప్సీకి పంపిస్తాం. ఈ బయాప్సీలో ఏమవుతుంది అని అంటే అది క్యాన్సరా లేకపోతే అది నార్మల్ గడ్డనా అనేది మనకు తెలిసిపోతుంది. ఒకవేళ క్యాన్సర్ అయితే ఇమ్మీడియట్గా మేము కొన్ని దానికి సంబంధించిన స్కాన్స్, అంటే ఆర్గన్కి తగ్గట్టుగా, సపోజ్ ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, మేబీ ఇంకొంచెం పెద్దగా సైజు గడ్డ అట్లా ఉంది అని అనుకుంటే అది వేరే పార్ట్స్కి పాకిందా లేదా అని కనుక్కోవడానికి పెట్ స్కాన్స్ కానీ లేకపోతే ఇంకా అదర్ బ్లడ్ టెస్ట్ కానీ ఇలాంటివి ప్రతి ఆర్గన్కి స్పెసిఫిక్గా ఒక టెస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇవి టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత మీకు ఎగ్జాక్ట్గా ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే సరిపోతుంది అనేది మనకు ఫైనల్గా తెలుస్తుంది. మరి ముఖ్యంగా చెప్పండి మేడం, అసలు మగవారి కన్నా ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి, గల కారణాలు ఏంటి? మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది అనేసి ఏం చెప్పటానికి లేదు. మ్యాక్సిమం 50-60% అటు ఇటుగా ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఆడవాళ్ళకి సిమ్టమ్స్ చాలా త్వరగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ మనకు సిమ్టమ్స్ తొందరగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళు చాలా త్వరగా వస్తూ ఉంటారు. అలాగే స్క్రీనింగ్ పద్ధతులు, అంటే క్యాన్సర్ ఉందా లేదా అని మనం కనుక్కోవడానికి చేసే స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. ఆ టెస్ట్లు ఒక ఆడవాళ్ళకి సంబంధించిన క్యాన్సర్స్కి మాత్రమే ఉన్నాయి. అందుకని అంటే ప్యాప్స్మియర్ టెస్ట్ కానీ మ్యామోగ్రఫీ టెస్ట్లు కానీ ఓన్లీ లేడీస్కి సంబంధించిన. సో ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనమాట. అంటే మనకు ఒక రకమైన అదృష్టం ఇది. ఎందుకంటే మనకు అట్లీస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, ఈ టైప్ ఆఫ్ సెల్స్ కనిపిస్తున్నాయి అని అంటే వెంటనే దానికి తగ్గట్టుగా చికిత్స చేసుకుంటే తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో అలాగా మనకు ఉమెన్లో ఎక్కువగా క్యాన్సర్స్ డయాగ్నోస్ చేస్తున్నాం. అదర్వైజ్ ఈక్వల్గా ఉంటుంది డిస్ట్రిబ్యూషన్. మేడం, ఇప్పుడు దాకా మనం ఆడవాళ్ళ ప్రస్తుతానికి వచ్చాం. మగవాళ్ళలో ప్రత్యేకంగా సిగరెట్స్ గుట్కా లాంటివి తినడం వల్ల అది ఆ పర్సంటేజ్ ఏ విధంగా కన్సిడర్ చేయొచ్చు? ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక రకమైన క్యాన్సర్తో అయితే కనుక ఖచ్చితంగా వస్తారు. అంటే అది ఎర్లీగా ఒక 5 years 6 years మీకు ఒక ప్లెజర్ ఇవ్వచ్చు. కొంతమంది పేషెంట్స్ ఇంకా ఇమ్యూనిటీ ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి వితిన్ 1 year, అంటే స్మోక్ చేయటము లేకపోతే గుట్కా తీసుకోవడము స్టార్ట్ చేసిన వితిన్ 1 year వాళ్ళకి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంకా వాళ్ళది ఇంకా దురదృష్టం అనే చెప్పాలి. సో అంటే ఈ గుట్కా ఇవన్నీ ఏంటంటే నోటికి సంబంధించిన క్యాన్సర్స్ మాత్రమే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఈ సిగరెట్ స్మోకింగ్ ఇదేంటంటే ప్రతి బాడీలో ప్రతి పార్ట్, అంటే లంగ్ క్యాన్సర్ ఎక్కువ కామన్ అయి ఉండొచ్చు, ఆ తర్వాత హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఆ తర్వాత స్టమక్కి సంబంధించిన క్యాన్సర్, బ్లాడర్కి సంబంధించిన క్యాన్సర్, ఇట్లా బాడీలో ఏ పార్ట్లో అసలు ఇన్ఫ్యాక్ట్ మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మా ప్రొఫెసర్స్ చెప్పేవాళ్ళు, మీకు ఏమీ తెలియకపోతే దాని సిమ్టమ్స్ ఏంటి, ఇటియాలజీ ఏంటి అని అంటే కనుక జస్ట్ సిగరెట్ స్మోకింగ్ అని రాస్తే మీకు ఒక మార్క్ ఖచ్చితంగా పడుతుంది అని చెప్పేవాళ్ళు. అంటే అంత కామన్గా ఏ డిసీజ్కైనా కానీ ఇది కారణం అన్నమాట సిగరెట్ స్మోకింగ్ అనేది. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి?
క్యాన్సర్ రాకుండా తీసుకునాల్సిన జాగ్రత్తలు అంటూ సపరేట్గా ఏమీ ఉండవండి. దీనికి ఏంటంటే నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది పాటిస్తే కనుక క్యాన్సరే కాదు అదర్ ఇవి ప్రాబ్లమ్స్ కూడాను మనము అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే రెగ్యులర్గా డయట్ ఎక్సర్సైజెస్ ఉండాలి. ఎవ్రీడే 30 minutes మినిమం వాకింగ్ చేయాలి. ఓకే, మీరు అంటే ఎక్స్ట్రాడినరీ జిమ్స్కి వాటికి వెళ్ళకపోయినా కానీ మినిమం ఒక 30 minutes వాక్ ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు అంటే మేము సిగరెట్ స్మోకింగ్, తర్వాత ఆల్కహాల్ ఇలాంటివి రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పేవాళ్ళము. ఈ మధ్య కాలంలో సిగరెట్ స్మోకింగ్ వీటన్నిటికంటే కూడాను ఇప్పుడు ఈ ఒబేసిటీ కూడాను ఒక ప్రాబ్లంగా క్యాన్సర్కి కారకంగా చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్క్రీనింగ్స్ వచ్చాయి. సో హెల్దీ లైఫ్ స్టైల్ పాటించడం అది రొటీన్గా చెప్పేదే అందరికీ. ఆ తర్వాత డైట్ సాధ్యమైనంత వరకు ఈ జంక్ ఫుడ్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తే కనుక వీటిలో ఏమవుతుందంటే అన్నెసరీ హార్మోన్స్ ఎక్స్ట్రాగా డెవలప్ అయిపోతాయి అన్నమాట. అవి పోయి మనకు ఫ్యూచర్లో ఇవి క్యాన్సర్ కింద మారేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది కాకుండా నెక్స్ట్ స్క్రీనింగ్ పద్ధతులు ఎస్పెషల్లీ ఉమెన్కి చాలా ఇప్పుడు కామన్గా అంటే ప్రతి పేషెంట్కి మేము చెప్పే పద్ధతి అనమాట. అంటే ఒకసారి 35 years క్రాస్ చేసిన తర్వాత ఆర్ 40 years క్రాస్ చేసిన ఒక లేడీ ఉంటే కనుక ఖచ్చితంగా ఒక మ్యామోగ్రామ్ చేయించుకోమని చెప్తాం. అలాగే 25-30 years క్రాస్ చేసిన ప్రతి ఉమెన్ కంపల్సరీ ప్యాప్ స్మియర్ చేయించుకోవాలనేసి కూడా చెప్తాం. మగవాళ్ళల్లో ఒకవేళ వాళ్ళు స్మోకర్స్ అయితే అంటే మోర్ దాన్ 35 years అట్లా ఏజ్ ఉండి క్రానిక్ స్మోకర్స్ ఎక్కువగా అంటే 10 years 5 years అట్లాగా స్మోకింగ్ చేసే హిస్టరీ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు లో డోస్ సిటీ స్కాన్. ఒకప్పుడు మేము ఓన్లీ చెస్ట్ ఎక్స్రే చేసేవాళ్ళం. చెస్ట్ ఎక్స్రేలో అంత ఈజీగా చిన్న చిన్న లంప్స్ అంత ఈజీగా బయటపడవు అనమాట. దానికోసం అనేసి ఇప్పుడు మనం సిటీ స్కాన్స్ అడ్వైస్ చేస్తున్నాం. సిటీ స్కాన్ చేసుకుంటే కనుక మనకు ఎర్లీ దశలో ఏదన్నా లంప్ కనుక డెవలప్ అవుతుంది అని అంటే వెంటనే దాన్ని డయాగ్నోస్ చేసుకుంటే కనుక అట్లీస్ట్ క్యూర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎలా ఉందండి? ఇంతకుముందు ఈ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండింది. అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేస్తే క్యాన్సర్ వీటిని ఏ విధంగా మనం నియంత్రించవచ్చు? ఒకప్పటికి ఇప్పటికీ అంటే మేము 20 years బ్యాక్ నేను పీజీ చేస్తున్నప్పుడు చాలా తక్కువగా కనిపించేది. ఒక సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ కనిపించేది. ఆ తర్వాత కొంత ఈ స్టమక్ క్యాన్సర్స్ ఇలాగా ఎక్కువ కనిపించేవి. కానీ ఈ మధ్య కాలంలో హెడ్ నెక్ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ మగవాళ్ళల్లో చాలా ఎక్కువ కనిపిస్తూ ఉందన్నమాట. సో దానికి ఏంటి కారణము అని అంటే ఫస్ట్ థింగ్ యంగ్ ఏజ్ నుంచే అంటే 15-20 years ఏజ్ నుంచే వీళ్ళు ఈ గుట్కా వీటికన్నిటికీ ఖైనీ ఇట్లాంటి వాటికి బాగా ఎక్కువ అడిక్ట్ అయిపోతూ ఉన్నారనమాట. అదొకటి కారణం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఉమెన్లో ఏమవుతుంది అంటే అబౌవ్ 35 years ఏజ్ వచ్చేసరికి వరకు వాళ్ళు అంటే చిల్డ్రన్ని ఫ్యామిలీని ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఉమెన్ అందరూ కూడా ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో ఈ అంటే ఈ ఏమంటారు నగరాలలో ఇక్కడ ఏమవుతుంది అంటే అమ్మాయిలు అందరూ కూడాను కెరీర్ ఓరియంటెడ్ అయిపోతున్నారు. సో దానివల్ల అంటే కెరీర్ అనేది ముఖ్యమే, దాంట్లో ఎవరు కాదనే దానికి లేదు. కానీ కొంచెము ఫ్యామిలీకి కూడాను టైం కేటాయించాలి అనేది నా ఉద్దేశం. సో దట్ పిల్లల్ని యూజువల్గా 30 years బిలో కనుక ప్లాన్ చేసుకుంటే దానివల్ల ఏమవుతుంది అని అంటే బ్రెస్ట్లో హార్మోన్స్ బ్యాలెన్స్ కొంచెం పద్ధతిగా ఉంటుందన్నమాట. ఆ పద్ధతిగా బ్యాలెన్స్ ఉండటం వల్ల మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సాధ్యమైనంత వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఇది మన చేతుల్లో ఉన్న పని. సో ఇవి మనకు ఎక్కువ కనిపిస్తుంది. ఉమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ పెరగడానికి మెయిన్ కారణం ఇదే రీజన్. ఆ తర్వాత మెన్లో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ఏంటంటే అడిక్షన్స్ అనమాట. మరొక డౌట్ ఉందండి. ఇప్పుడు గర్భదశలో ఉన్నప్పుడు క్యాన్సర్ కన్ఫర్మ్ అయిన దశలో ఏ విధంగా మనము పేషెంట్కి మనం ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయి? అంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేసి. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది యూజువల్గా ఏంటి అని అంటే ఫస్ట్ సిమ్టమ్ వాళ్ళకి బ్లీడింగ్తోనే స్టార్ట్ అవుతుంది. కొంతమంది పేషెంట్స్ చాలా రేర్గా కాఫ్ ఇట్లాంటిది, కానీ అది 1% పేషెంట్స్. 99% ఆఫ్ ద పేషెంట్స్ ఒక వైట్ డిశ్చార్జ్ కానీ రెడ్ డిశ్చార్జ్ కానీ అంటే బ్లీడింగ్ కానీ లేకపోతే తెల్లబట్ట అని అంటారు. ఈ రెండిటితోటి ఈ మెయిన్ ప్రాబ్లమ్స్ తోటే వస్తూ ఉంటారు. తర్వాత ఇదే మెయిన్ సిమ్టమ్ అనమాట. ఇది చూసిన వెంటనే అలాంటి పేషెంట్స్ ఖచ్చితంగా వాళ్ళు ప్యాప్స్మియర్లోకి వెళ్ళిపోవాలి. ప్యాప్స్మియర్ చేయించుకుంటే కనుక ఆర్ ఒకవేళ ఆబ్వియస్గా గ్రోత్ ఏదన్నా ఉంటే కనుక ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ఒక చిన్న పీస్ తీసి ఆ పీస్ని బయాప్సీకి పంపిస్తాం అనమాట. ఆ బయాప్సీలో కనుక అది పాజిటివ్ అని అనిపిస్తే వెంటనే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తాం.
మేడం, ఈ వ్యాధి అనేది బాబుకి, కడుపులో ఉన్న బాబుకి ఏమైనా సంక్రమించే అవకాశం ఉందా? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలామంది పేషెంట్స్కి ఒక రకమైన అపోహ ఉంటుంది. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు క్యాన్సర్ వచ్చింది, వాళ్ళకి ఏమైనా అంటుతుందా, లేకపోతే కనుక పిల్లాడికి పాలు ఇవ్వచ్చా లేదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామందికి డౌట్స్ ఉంటాయి. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి ఒకరికి ముట్టుకున్నా కానీ పట్టుకున్నా కానీ అసలు సంక్రమించే అవకాశమే లేదు. వీళ్ళకి సపరేట్గా పెట్టాలి ఇది అనేది కూడాను ఏమీ అవసరం లేదు. అయితే నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ డౌట్ జనాలకి ఏముంటుంది అంటే, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి పిల్లాడికి పాలు ఇవ్వచ్చా లేదా అని. సో ట్రీట్మెంట్ ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత, ఎందుకంటే ఈ కీమోథెరపీస్ కానీ రేడియేషన్స్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే బ్రెస్ట్ మిల్క్లో కూడాను ఈ టాక్సిన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే అలాంటప్పుడు పేషెంట్కి ఫీడింగ్ చేయొద్దు అనేసి మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేస్తామన్నమాట. అంటే రేర్గా అంటే గర్భవతి అయినా లేకపోతే లాక్టేటింగ్ మదర్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా తక్కువగా చూస్తాం. ఓకే, యూజువల్గా 40 ఇయర్స్ తర్వాతనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కటిసారి ఇట్లా అంటే పేషెంట్స్లో 35-40 ఇయర్స్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇలాంటివి కండిషన్స్ మేము చూసాం రీసెంట్గా. సో అందుకని మేము చెప్తాం అనమాట వాళ్ళకి, మీరు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత స్టాప్ చేయాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా మేడం, ఇప్పుడు ఈ గర్భదశ అనేది రెండోసారి గర్భం ధరించిన తరుణంలో ఏమన్నా ప్రమాదం ఉందా? వచ్చే అవకాశాలు ఎక్కువగా చూసాం మేము కూడా. గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్లో మళ్ళీ ఫ్యూచర్లో పిల్లలు పుట్టచ్చా లేదా అనేది ఒక క్వశ్చన్. ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్లో వచ్చిన పేషెంట్స్ కూడా మళ్ళీ ఫ్యూచర్లో పిల్లలు పుట్టగలరా లేదా అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఇది చాలామంది పేషెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్లో ఏంటి అని అంటే, మొదటి దశలో వస్తే, చాలా ఎర్లీ స్టేజ్లో అంటే 2 సెంటీమీటర్స్ కంటే అట్లాంటి చిన్న స్టేజ్లో వస్తే కనుక, దానికి సపోజ్ ఒక 30 ఇయర్స్ ఏజ్లో లేడీ వచ్చింది, ఆమెకి చాలా చిన్న ప్రాబ్లంలోనే కనిపిస్తుంది, స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 0లోనే తెలుస్తుంది. అలాంటప్పుడు మేము ఏం చేస్తాము, ఈ పేషెంట్కి ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ కాలేదు అని అనుకుంటే ఇమ్మీడియట్గా మేము ఆ పేషెంట్కి కౌన్సిలింగ్ చేస్తామన్నమాట. అయితే ఇది ఏంటంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి. దానికి కోనైజేషన్ చేస్తున్నాము, ట్రెక్యులెక్టమీ అనేసి సింపుల్ సర్జరీ అనమాట. ఊరికే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ఏరియాని మాత్రమే తీయడం, ఇలాంటివి సింపుల్ సర్జరీస్ కూడా వచ్చాయి. కానీ వీటికి చాలా అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అవి ఉన్నాయి అని అంటే చేయడానికి కుదరకపోవచ్చు. ఓకే, అందుకని ఎర్లీగా వచ్చారనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఇలాంటి స్టేజ్లో ఉన్నారు అని అంటే వెంటనే మనం ఆ ట్రీట్మెంట్ చేయడానికి కుదురుతుంది. మేడం, చాలా రకాల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి కూడాను ఫ్యూచర్లో అట్లీస్ట్ ఒక 3 to 5 ఇయర్స్ గ్యాప్ తీసుకోమని చెప్తాం ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత ఎప్పుడైతే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి అన్నీ పోయి ఉంటాయో అప్పుడు ప్లానింగ్ చేసుకోమని చెప్తాం. ఇంకా కొంతమంది పేషెంట్స్కి ఇంకా ఏం చెప్తాము అని అంటే, ఇది మన ఓవం అంటాం. అంటే మెన్కి స్పర్మ్ ఎలాగుంటుందో ఉమెన్కి ఊసైట్ అనేసి అంటాం, ఓవరికి సంబంధించిన గుడ్డులాగా. సో దీన్ని మేము ప్రిజర్వ్ చేసుకోమని కూడా చెప్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల పిల్లలు పుట్టకపోయేదానికి కూడా అవకాశం ఉంది. అందుకని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందే ఇలాంటివి ప్లానింగ్ చేసుకుంటే కనుక అట్లీస్ట్ వాళ్ళకి ఫ్యూచర్, ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ అని డయాగ్నోస్ అయినా కానీ క్యూర్ రేట్స్ చాలా బాగున్నాయి. ఒకప్పుడు క్యాన్సర్ అనగానే అదొక డెత్ సర్టిఫికెట్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు, ఇంకా ఒక్కసారి వచ్చింది ఇంకా అయిపోయింది. కానీ ఇప్పుడు క్యూర్ రేట్స్ బాగా ఉన్నాయి. క్యూర్ రేట్స్ బాగా ఉన్నప్పుడు, ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అయినప్పుడు వీళ్ళకి ఫర్దర్ లైఫ్ ఎలాగా, ఎందుకంటే ఫ్యామిలీ ఉండాలి, పిల్లలు ఉండాలి, ఇవన్నీ ఉంటేనే మనకు లైఫ్ అనేది. సో దానికోసం అనేసి ముందుగానే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. పేషెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందరే డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకొని వీళ్ళకి ఏం చేయొచ్చు, ఒకవేళ పెళ్ళి అయి ఉండొచ్చు అంటే వితిన్ 1 year అట్లాగా పిల్లలు కాకముందు పెళ్ళి అయ్యి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఫర్టిలైజేషన్ చేసి ఆ ఎగ్ని ప్రిజర్వ్ చేస్తామన్నమాట. అలా కాకుండా ఒకవేళ కొంతమందికి ఇంకా పెళ్ళి కూడా అయి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు పార్ట్ ఆఫ్ ద ఊసైట్ అంటే ఓవరీని చిన్నగా ఒక చిన్న దీన్ని తీసుకొచ్చి దాన్ని ప్రిజర్వ్ చేసి ఆ తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ఎగ్ డెవలప్ చేసి పేషెంట్ బాడీలోకి అట్లాగా చాలా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ కూడా మేము చూసాం క్యాన్సర్ పేషెంట్స్. మేడం, ఇది హెరిడిటీగా మనం భావించవచ్చు అంటారా? హెరిడిటరీ అనేది చాలా తక్కువ పర్సంటేజ్. బ్రెస్ట్ క్యాన్సర్స్లో తీసుకుంటే మ్యాక్సిమం 5% ఉంటుంది, అంతకంటే ఎక్కువ హెరిడిటరీ ఎక్కువ చూడము.
ఇవన్నీ కూడాను చెప్పాలి అని అంటే మనం స్వయంకృత అపరాధంతో తెచ్చుకున్న జబ్బులే ఎక్కువగా ఉంటాయన్నమాట. కొన్నిసార్లు మనకు రీజన్ తెలీదు, నిజంగా ఎందుకు వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది అనేది ఎవరికీ తెలీదు. కానీ కొన్ని రీజన్స్ ఇప్పుడు స్మోకింగ్ వల్ల రావచ్చు, లేకపోతే రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోకుండా, అంటే ప్యాప్స్మియర్ కానీ మ్యామోగ్రామ్ కానీ వీటికి వెళ్ళకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకునేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఎక్కువ ఉంటాయి. అందుకనే అంటారు 60-70% ఆఫ్ ద క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అనేసి. అయితే మేడం, చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. చాలా రకాల క్యాన్సర్స్లో మీరు ఎక్కువగా హ్యాండిల్ చేసిన కేసెస్ అంటే ఏమంటారు? మాకు ఎక్కువగా కనిపించేది అంటే నేను లేడీ ఆంకాలజిస్ట్ కాబట్టి నాకు మ్యాక్సిమం లేడీ పేషెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ కనిపిస్తుంది మాకు, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ కనిపిస్తుంది. మరో ముఖ్యమైన ప్రశ్న మేడం, ఇప్పుడు క్యాన్సర్ ఉన్న పేషెంట్కి COVID-19 సంక్రమిస్తే ఎలా ఉంటుంది? సో ఇది డబుల్ ట్రబుల్ అంటున్నాము. ఓకే, అసలే క్యాన్సర్, దాని మీద మళ్ళీ కరోనా. సో ఇప్పుడు ఒకప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ని మేనేజ్ చేయటమే చాలా, అంటే ఇది నార్మల్ ట్రీట్మెంట్స్, నార్మల్ అంటే ఇప్పుడు ఒక షుగర్ వ్యాధో లేకపోతే ఇంకొక గుండె జబ్బో ఇలాంటివి అన్నీ ఒక ఎత్తు, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇంకొక ఎత్తు అనమాట. దీంట్లో ఏంటంటే మాకు బేసిక్గా పేషెంట్ ప్రాబ్లమ్స్తో పాటు ఫ్యామిలీ సైకాలజీని, పేషెంట్ సైకాలజీని అన్నీ మేనేజ్ చేయాల్సి వస్తుంటుంది అనమాట. కౌన్సిలింగ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్క పేషెంట్ తోటి 1/2 అవర్ 1 అవర్ కూడా మాట్లాడాల్సి వస్తుంది ఎవ్రీడే. సో ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ రావటం వల్ల యాక్చువల్గా చెప్పాలంటే మాకు కూడా చాలా కష్టంగా ఉంది ఈ పేషెంట్స్ని మేనేజ్ చేయటం. సో దీనికి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇందాక మనము మీటింగ్ స్టార్ట్ చేసే ముందర, అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందర సో కెమెరామెన్ అందరూ కూడాను చెప్తున్నారు మాస్క్ తీసేయండి మేడం అని. నన్ను చూడాలనుకుంటే ఎప్పుడైనా చూడొచ్చు, హాస్పిటల్కి వస్తే ఎక్కడైనా కనిపిస్తాను. ఓకే, ఆర్ ఇంకా వేరే అదర్ యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడ ఓపెన్ చేస్తానని నేను కనిపిస్తాను. నేను కనిపించకపోవడం అనేది ప్రాబ్లం లేదు, కానీ మాస్క్ వేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ మాస్క్ని ఇక్కడి వరకు పెట్టుకోవటం, ఈ నుంచి ఇక్కడి వరకు జారటం, ఇలాంటివన్నీ చాలా తప్పు. కరెక్ట్గా మాస్క్ వేసుకోవాలి. మాస్క్ వేసుకోవడం అంటే కంప్లీట్గా ఫేస్ కవర్ అవ్వాలి, ముక్కు కవర్ అవ్వాలి, నోరు కవర్ అవ్వాలి, కింద ఇక్కడి వరకు కూడాను కవర్ అవ్వాలి. ఒకవేళ మనకు జారిపోతుంది అని అంటే చాలామందిని చూస్తూ ఉంటాం, ఇలా ముందర నుంచి పట్టుకొని ఇలా పట్టుకొని అంటూ ఉంటారు. అది తప్పు. మనము మాస్క్ ఎప్పుడు టైట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ పైన నుంచి పట్టుకొని పైనుంచి టైట్ చేసుకోవాలి. ఈ ఏరియాని టచ్ చేయకూడదు. ఈ ఏరియాలో ఎందుకు మనము దీన్ని ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇది వైరస్ ఉంది అన్న ఫీలింగ్లోనే ఉండాలి మనం. ఓకే, ఈ వైరస్ అనేది ఈ ఏరియాలో ఉంది అనే మనము ఫీల్ అవ్వాలి. సో దానికోసం ఏం చేయాలి, చెయ్యి ఎప్పుడు కూడాను ఇక్కడికి తాకకూడదు. మన చేతికున్న వైరస్ ఇందులోకి అంటచ్చు, లేకపోతే ఇందులో ఉన్న వైరస్ చెయ్యికి అంటచ్చు. అది తర్వాత మళ్ళీ అటో ఇటో ఎక్కడో మట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మాస్క్ కరెక్ట్గా ధరించడం ఒకటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సోషల్ డిస్టెన్స్. ఖచ్చితంగా మినిమం ఒక 6 feet డిఫరెన్స్ ఉండాలి ఖచ్చితంగా అనేసి చెప్తాం. ఆ తర్వాత రెగ్యులర్గా చేతులు కడుక్కోవాలి. ఆ కడుక్కోవడం కూడాను ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటాము, శానిటైజర్స్ దొరకట్లేదు అనేసి ఒకటేమైనా టెన్షను, ఉబలాటం పడిపోతూ ఉంటారు. అసలు శానిటైజర్ తోటి మనము అంటే ఇంట్లో ఉన్నంత వరకు మ్యాక్సిమము మనకు సోప్ అండ్ వాటర్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఓకే, లేదు బయటకు వస్తున్నాము, ఎమర్జెన్సీగా ఎక్కడ పడితే అక్కడ వాటర్ దొరకదు మనకు అన్నప్పుడే శానిటైజర్ కోసం వెళ్ళాలి. అలాంటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడాను రెగ్యులర్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. అది కూడా 1/2 అవర్కు 1 అవర్కు మినిమం. ఏది ముట్టుకున్నా కానీ, మళ్ళీ ఫోన్ ముట్టుకున్నా కానీ తర్వాత వెళ్ళి మనము హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాము, ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను, ప్రతి పేషెంట్కి మధ్యలో కూడాను కడుక్కోవాల్సి. సో నేను ప్రతిసారి పోయి వాష్ చేసుకొని వస్తానంటే నాకు ఇబ్బంది అవుతుంది. మాకు హ్యాండ్ శానిటైజర్స్ కంపల్సరీ. కానీ నార్మల్ పబ్లిక్కి హ్యాండ్ శానిటైజర్స్ అనేది అంత అవసరం లేదు. బయటకు వచ్చినప్పుడు ఎమర్జెన్సీస్కి మాత్రమే హ్యాండ్ శానిటైజర్స్ యూజ్ చేయొచ్చు. ఇంట్లో ఉన్నంత వరకు సోప్ అండ్ వాటర్ ఇస్ ద బెస్ట్ మెజర్. ఇక నెక్స్ట్, ఇవన్నీ యూజ్ చేసినా కానీ ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు నార్మల్గా ఒక క్యాన్సర్ పేషెంట్కి కరోనా వస్తుంది అనేదానికి మిగతా నార్మల్ పేషెంట్స్ కంటే ఇక్కడ ఒక డబల్ అంటే రిస్క్ ఉందన్నమాట. ఎందుకు రిస్క్ ఉంది అని అంటే వీళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి.
తర్వాత నార్మల్గా యూజువల్గా ఇప్పుడు మనం ఏం వింటున్నాము 80% ఆఫ్ ద టైం మైల్డ్ ఇన్ఫెక్షన్స్లోనే వెళ్ళిపోతున్నారు. ఓకే, జస్ట్ అంటే చాలామందికి సిమ్టమ్స్ కూడా తెలియట్లేదు కానీ క్యారియర్స్గా ఉన్నారు. సో ఈ పేషెంట్స్లో, క్యాన్సర్ పేషెంట్స్లో కొంచెం సిమ్టమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో దీనికోసం మనం ఏం చేయాలి అని అంటే, నాట్ ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్, క్యాన్సర్కి పేషెంట్స్కి అడ్రస్ చేసే మిగతా అంటే కేర్ టేకర్స్ కూడాను కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చాలా ముఖ్యంగా చెప్పేది నేనేంటి అని అంటే, పేషెంట్కి రెగ్యులర్గా ఎవరైతే ట్రీట్మెంట్కి తీసుకుని వెళ్ళటం ఉన్నారో వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఓకే, హాస్పిటల్కి ఎలా వస్తున్నారు అంటే ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో వస్తున్నారు. పర్సనల్ ట్రాన్స్పోర్ట్ ఎప్పటికీ కూడాను బెటర్ ఉంటుంది. కొంతమంది అఫోర్డబిలిటీ ఉండదు, అలాంటప్పుడు ఏ ఆటోలోనో లేకపోతే ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇంకా లేదు కాబట్టి ఆటోస్లో అలా వచ్చినప్పుడు కూడాను ఆ సరౌండింగ్స్ అంతా కూడాను నీట్గా ఎక్కడ ఏమీ ముట్టుకోకుండా సైలెంట్గా కూర్చున్న తర్వాత ట్రీట్మెంట్కి వస్తారు. ట్రీట్మెంట్ ఏదైనా అయ్యుండొచ్చు, కీమోథెరపీ అయ్యుండొచ్చు, సర్జరీ అయ్యుండొచ్చు, రేడియేషన్ అయ్యుండొచ్చు, ఇమ్యూనోథెరపీ అయ్యుండొచ్చు. ఏ ట్రీట్మెంట్కి వచ్చినా కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత బట్టలన్నీ తీసేసి హాట్ వాటర్ తోటి మంచిగా స్నానం చేసుకొని, ఇంక్లూడింగ్ హెడ్ బాత్. ఓకే, హెయిర్తో పాటు కంప్లీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాతనే ఇంట్లో వేరే పనులకి వెళ్ళాలి. ఆ బట్టలు ఒక హాఫ్ అన్ అవర్ మనము నార్మల్ ఇది సోప్ కానీ లేకపోతే డిటర్జెంట్ కానీ ఏదో మనమేమి పెద్ద పెద్ద శానిటైజర్స్ కానీ ఇట్లాంటివి డెటాల్ ఇవి అంతా కూడా ఏం అవసరం లేదు. సింపుల్ డిటర్జెంట్లో ఒక హాఫ్ అన్ అవర్ నానపెడితే అది పోతుంది. తర్వాత ఉతికేసుకొని నెక్స్ట్ డేకి అయితే మంచి ఎండలో ఆరబెట్టాలన్నమాట. ఆ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చినప్పుడు ఇదే ప్రాసెస్. సో పేషెంట్ అటెండర్ కూడాను ఇదే పాటించాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉన్నప్పుడు కూడాను ఇంట్లో తను ఒక్కళ్ళు ఉంటే కనుక మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. రూమ్లో తను ఒక్కళ్ళు ఉన్నారంటే మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంట్లో అదే రూమ్లో ఇంకొకళ్ళు ఉన్నారు అని అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మాస్క్ వేసుకోవాలి. ఎందుకు అని అంటే అది మీ పెళ్ళామై ఉండొచ్చు, హస్బెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే పిల్లలే అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ మీకు రిస్కే అవుతారు. ఓకే, అందుకని ఇంట్లో ఉన్నప్పుడు కూడాను పక్కన ఎవరన్నా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి. మరి ముఖ్యంగా మేడం, ఇప్పుడు 2019 కోవిడ్కి సంబంధించి రోజుకి సంఖ్య పెరుగుతూనే ఉంది. మొన్నటిదాకా 2000 కాస్త ఇప్పుడు కొంచెం తగ్గడం జరిగింది. ఇప్పుడు తక్షణం తీసుకోవాల్సిన చర్యలు అంటే ఏంటి? తక్షణం తీసుకోవాల్సిన చర్యలు అందరికీ చెప్పేది ఒకటి, సాధ్యమైనంత వరకు ఇళ్లల్లో ఉండండి, అవసరం లేకుండా బయటికి రాకండి, షాపింగ్లు అట్లాంటివి చాలా తగ్గించండి, సాధ్యమైనంత వరకు ఆన్లైన్ షాపింగ్స్ మీద డిపెండ్ అవ్వండి, మార్కెట్స్ తర్వాత ఫ్రూట్ మార్కెట్స్ ఇవి కూడాను వెళ్ళటం తగ్గించండి అనేసే చెప్తున్నాం. ఒక్కసారి వెళ్ళినప్పుడు ఒక వారానికో 10 రోజులకో సంబంధించిన అంటే అవసరమైనంత వరకు మనము అరేంజ్ చేసుకొని తెచ్చుకుంటే కనుక బెటర్ ఉంటుంది. మాటికి రోజు వెళ్ళి ఫ్రెష్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఈ టైమ్స్లో అట్లీస్ట్. మేడం చెప్పండి, ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి పర్టికులర్గా డైట్ అంటే ఏమైనా ఉంటుందా? ఉంటే ఏ విధంగా ఉంటుంది? పర్టికులర్ డైట్ సపరేట్గా అంటూ ఏముండదు. ఓకే, ఏది తీసుకున్నా కానీ హెల్తీగా తీసుకోవాలని చెప్తాము. క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అవుతున్నంతసేపు ఏమవుతుంది అంటే బాడీలో కొన్ని టాక్సిన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అవుట్ చేయాలి కాబట్టి మేము లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలని చెప్తాం. దీనివల్ల మనకు కిడ్నీస్ మీద ప్రెషర్ తగ్గుతుంది, తర్వాత బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడాను యూరిన్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఖచ్చితంగా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో ఓన్లీ వాటర్ అంటేనే కష్టం, అందరికీ ఓన్లీ వాటర్ తాగాలంటే ఇబ్బంది ఉంది. సో ఇది కోకోనట్ వాటర్ కానీ లేకపోతే బటర్ మిల్క్ కానీ లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే సింపుల్ లెమన్ వాటర్ కానీ ఇవన్నీ తీసుకుంటే కనుక మనకు బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఆ తర్వాత టాక్సిన్స్ కూడా ఫ్లష్ అవుట్ అవుతాయి. ఆ తర్వాత క్యాన్సర్ పేషెంట్స్కి నార్మల్గా మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ వల్ల బాడీలో వైట్ అంటే రక్త కణాలు అంటాం కదా, వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఇమ్యూనిటీ మనకు ఇస్తూ ఉంటాయో ఆ సెల్స్ కొంచెం తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల. సో దీనివల్ల ఏమవుతుంది, నార్మల్ చిన్న ఇన్ఫెక్షన్స్ మిగతా వాళ్ళకి పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, వీళ్ళకి కొంచెం ఎక్కువ సిమ్టమ్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకనేసి మేమేం చెప్తాము అని అంటే సాధ్యమైనంత వరకు బయట ఫుడ్స్ అలౌ చేయము అసలు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇంటికి బయట విజిటర్స్ని అలౌ చేయము. ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ ఎవరు తీసుకొచ్చినా కానీ వాటన్నిటినీ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేసి పక్కన పెట్టమని చెప్తాం.
ఫ్రూట్స్ కానీ ఏవి ఉన్నా కానీ నీట్గా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత వాటిని హైజీనిక్గా తీసుకొచ్చి పేషెంట్కి ఇవ్వాలి. అది అమెరికన్ ఆంకాలజీలో ఇప్పుడున్న ఎక్విప్మెంట్ ఎలా ఉంది, ఎంత అందుబాటులో ఉంది అంటే చెప్తారు? ఎక్విప్మెంట్ వైజ్ ఐ థింక్ ట్రూబీమ్ మెషిన్ అనేది మొత్తము ఐ మీన్ తెలుగు స్టేట్స్లో ఫస్ట్ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్కి వచ్చింది. ఆ తర్వాత ఎక్విప్మెంట్ వైజ్ ఇక్కడ ఏది లోటు లేదు అనేది నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను. ఆ తర్వాత ఇక్కడ ఏంటి అని అంటే ఇది ఒక అమెరికన్ కాలేజెస్ వాళ్ళతోటి కొలాబరేషన్లో నడుస్తుందన్నమాట ఈ హాస్పిటల్ అనేది. సో మాకు ఇక్కడ ఏమన్నా డౌట్స్ వచ్చినా కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ వాళ్ళతోటి డిస్కస్ చేసుకోవటము, వీక్లీ ట్యూమర్ బోర్డ్స్ నడుస్తూ ఉంటాయి. సో అలా కాకుండా ఒకవేళ ఇన్ బిట్వీన్ ఏదన్నా డౌట్ ఉండి ఏదన్నా ఇంకేదన్నా బెటర్గా చేయొచ్చా అనేసి ప్లానింగ్స్ ఇంకేమన్నా ఇక్కడ సరిగ్గా రాలేదు ఆ ప్లాన్ మేము మొత్తం యూఎస్కి పంపిస్తూ ఉంటాం. ఆ తర్వాత అక్కడ సరైన ప్లానింగ్ అది అయిపోయి వచ్చి మనకు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బెటర్ పేషెంట్ కేర్ అన్నట్టు మేము ప్లాన్ చేయగలుగుతున్నాం. ఇక్కడ క్యాన్సర్ గురించి చాలామందికి అపోహలు చాలా ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో చిన్నది రాగానే ఇంకో రకంగా ఆలోచించే వారి గురించి మీరు ఇచ్చే సలహా? అపోహలు ఏమన్నా ఉంటే ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు భయాన్ని క్రియేట్ చేసే మనుషుల్ని దూరం పెట్టండి. ఓకే, సోషల్ డిస్టెన్స్ చేయండి. వాళ్ళని అసలు మీ దగ్గరికి కూడాను రానివద్దు, మాట్లాడద్దు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. మీరు ఇంట్లో అందరితోటూ చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. మీకు ఏమైనా సందేహాలు అపోహలు ఉంటే మిమ్మల్ని ట్రీట్ చేసే డాక్టర్ని మీరు ఖచ్చితంగా అడిగితే కనుక వాళ్ళు మీ సందేహాలన్నింటినీ కూడా క్లియర్ చేస్తారు. క్యాన్సర్ గురించి పర్టికులర్గా చెప్పాలి అంటే ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉన్నవారికి, తక్కువ స్థాయిలో ఉన్నవారికి ట్రీట్మెంట్ అనేది మన హాస్పిటల్ ఏ విధంగా ఇస్తుంది? ఉన్నత స్థాయి తక్కువ స్థాయి అనే దాంట్లో ఫస్ట్ థింగ్ నేను అనేది ఏంటి అని అంటే ట్రీట్మెంట్కి అంటే ఒక జబ్బు వచ్చినప్పుడు దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ రావటం అనేది ఇట్స్ ఆల్ అవర్ రైట్. ఓకే, అఫోర్డ్ చేయలేని పేషెంట్స్కి కూడాను ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఆరోగ్యశ్రీ స్కీమ్ వల్ల ఈవెన్ అఫోర్డ్ చేయలేని పేషెంట్స్ కూడాను హై అండ్ హాస్పిటల్స్లో అన్నిట్లోనూ ట్రీట్మెంట్స్ తీసుకోగలుగుతున్నారు. సో ట్రీట్మెంట్ ఎవరికి దొరకట్లేదు అంటే ఈవెన్ మన దగ్గర ఉన్న గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కూడాను ట్రూబీమ్ మెషిన్ వచ్చింది. సో అఫోర్డబిలిటీ లేకుండా ట్రీట్మెంట్ ఎవరికి జరగట్లేదు అనేది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే కొంతమంది పేషెంట్స్కి ఇప్పుడు అక్కడికి వెళ్తే రష్ ఎక్కువ అనిపించవచ్చు. అంటే గంటలు వెయిటింగ్, లేకపోతే కనుక డాక్టర్ ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడకుండా టైం ఇవ్వకుండా వెళ్ళిపోవటం, ఇట్లాంటివి నచ్చక కార్పొరేట్ హాస్పిటల్స్కి వస్తారు. సో కార్పొరేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ వైజ్ ఎక్కడైనా ఏ డాక్టర్ అయినా కానీ మీకు ఏ ట్రీట్మెంట్, ఏ ప్రాబ్లం ఉంటే ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఇస్తారు. ఓకే, ఇక్కడ మేము ఎక్స్ట్రాడినరీగా మేమేదో చేస్తాం, గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు చేయరు, లేకపోతే ఇన్స్టిట్యూట్లో అసలు ఏం చేయరు అనేది ఏముండదు. ఎనీ డాక్టర్ విల్ డూ ద బెస్ట్. ఏమవుతుందంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో మేము ఇక్కడ తీసుకునే నంబర్స్ తక్కువ ఉంటాయి. ఓకే, సో అండ్ మా వర్కింగ్ అవర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మా మెడికల్ ఆంకాలజిస్ట్ తీసుకుంటే మార్నింగ్ 8 o'clock నుంచి ఉంటే నైట్ 10-11 వరకు కూడా ఇక్కడే ఉంటారు. 12 hours అట్లా కూడా ఉంటారనమాట. సో ఖచ్చితంగా మా వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటాయి. సో దట్ మేము ప్రతి పేషెంట్కి మాట్లాడేది ఎక్కువసేపు ఉంటుంది. ఆ తర్వాత ఈవినింగ్ వెళ్ళిపోయిన తర్వాత కూడాను వాళ్ళకి ఏమన్నా డౌట్స్ వచ్చినా ఏదొచ్చినా కానీ ఆన్ ఫోన్ మేము ఆన్ కాంటాక్ట్ ఉంటాం. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కానీ, అంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ రాగానే వాళ్ళకి ఓన్లీ క్యాన్సర్తో రారు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాకు అదర్ స్పెషాలిటీస్ కూడా మాకు ఇక్కడ సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు అనమాట. సో 24 hours పేషెంట్కి అవైలబిలిటీ ఉంటారు. అందుకని మేబీ పేషెంట్స్ విల్ ప్రిఫర్ టు కమ్ టు కార్పొరేట్ హాస్పిటల్స్. మరి ముఖ్యంగా మేడం ఈ వైట్ కార్డ్ హోల్డర్స్కి సంబంధించి ఏమైనా వెసులుబాటు ఉంటుందా అంటే ఏం చెప్తారు? సో నార్మల్లీ మిగతా హాస్పిటల్స్కి కంపేర్ చేసుకుంటే ఒక 10-15% ఛార్జెస్ ఇక్కడ ఎక్కువే ఉంటాయి. బికాజ్ ద క్వాలిటీ కానీ, లేకపోతే మేము ఇచ్చే కేర్ కానీ, లేకపోతే మేము స్పెండ్ చేసే టైం కానీ దానికి ఎక్స్ట్రా ఛార్జ్ పడవచ్చు. బట్ స్టిల్ మా మేనేజ్మెంట్ ఇప్పుడున్న డెసిషన్ ప్రకారం ఏంటి అని అంటే, సపోజ్ ఎనీ పేషెంట్ అఫోర్డబిలిటీ లేదు, వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, ఆర్ బిలో పవర్టీ లైన్ ఉన్నారు, దే డిడ్ంట్ వాంట్ టు గో టు ఏ
గవర్నమెంట్ సెటప్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ వెళ్ళకూడదు అనేసి డెసిషన్ తీసుకున్నారు. దే జస్ట్ వాంటెడ్ టు కమ్ టు అస్. ఇన్ దాట్ కేస్ మాకేంటి అని అంటే ఒక సపరేట్ ప్యాకేజెస్ కూడా చేస్తారనమాట. వీళ్ళకి తక్కువ అమౌంట్లో మ్యాక్సిమం ఫ్రీగా చేయడానికి అయితే కుదరదు. ఓకే, మ్యాక్సిమం వాళ్ళకి మ్యాక్సిమం పాసిబుల్ డిస్కౌంట్స్ అయితే కనుక ఇచ్చి హెల్ప్ చేయడానికైతే మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇది డాక్టర్ సునీత గారితో ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. కెమెరామెన్ కృష్ణతో సుగుణాకర్, షేరింగపల్లి. ఈ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక గడ్డలాగా తెలుస్తుంది. ఈ గడ్డ అనేది కొత్తగా స్టార్ట్ అయి ఉంటుంది. నొప్పి అనేది లేకుండా మెల్లిమెల్లిగా పెరుగుతున్న గడ్డ వచ్చేసి మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అయి ఉండేదానికి ఆస్కారం ఎక్కువ ఉండొచ్చు. యంగ్ ఏజ్లో చాలామంది చిన్న చిన్న గడ్డలు వస్తున్నాయి అనేసి మా దగ్గరకు వస్తూ ఉంటారు. సర్వైకల్ క్యాన్సర్కి మనకు ఫస్ట్ వచ్చే సిమ్టమ్ వచ్చేసి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. బకల్ మ్యూకోజా కానీ టంగ్ క్యాన్సర్స్ కానీ ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. నిద్ర లేకపోవటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న అల్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ తర్వాత లంగ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి ఇమ్మీడియట్గా ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి దగ్గు రావటం. ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి. గల కారణాలు ఏంటి? ఏదైనా కానీ ఒక 6 వీక్స్ ఆగాలి ఏ సిమ్టమ్ వచ్చినా కానీ. మగవాళ్ళలో ప్రత్యేకంగా సిగరెట్స్, గుట్కా లాంటివి తినడం వల్ల అది ఆ పర్సంటేజ్ ఏ విధంగా కన్సిడర్ చేయొచ్చు? లంగ్ క్యాన్సర్ ఎక్కువ కామన్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. రెగ్యులర్గా డయట్, ఎక్సర్సైజెస్ ఉండాలి. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి ఒకరికి ముట్టుకున్నా కానీ పట్టుకున్నా కానీ అసలు సంక్రమించే అవకాశమే లేదు. క్యాన్సర్ ఉన్న పేషెంట్కి కోవిడ్-19 సంక్రమిస్తే ఇంట్లో అదే రూమ్లో ఇంకొకళ్ళు ఉన్నారు అని అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మాస్క్ వేసుకోవాలి.